కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఈఎస్ఐ ద్వారా సోషల్ సెక్యూరిటీ కల్పిస్తామన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ప్రభుత్వం స్థలం ఇచ్చిన ప్రతి చోట కార్మికుల కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఏర్పాటు చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో మోడల్ ఈఎస్ఐ డిస్పెన్సరీ, డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రులు. మరోవైపు కార్మికులకు కార్పొరేట్ వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు హోంమంత్రి నాయని. ఈఎస్ఐ పరిధిని 21,000కు పెంచడం సంతోషంగా ఉందన్నారు. కుత్బులాపూర్ ఏరియాకు ఒక శుభం మంచి రోజు ఈ రోజు. ఎందుకంటే డిస్పెన్సరీలో చాలా ఇబ్బంది పడుతుండే వర్కర్స్ అతి తొందరలోనే ఈ యొక్క మన హాస్పిటల్ తయారవడం మనందరికీ సంతోషం. కానీ ఇక్కడ ఉన్న కార్మిక జనాభా ప్రకారంగా, ఇండస్ట్రీస్ ప్రకారంగా ఇక్కడ 30 బెడ్లు సరిపోదు. 100 బెడ్లు ఉంటే ఇక్కడ కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పని మరి మన దత్తాత్రేయ గారిని కోరుతున్నాను. కన్స్ట్రక్షన్ బోర్డు ఈఎస్ఐ తీసుకొస్తే ₹1 చొప్పున సెస్ వసూలు చేస్తాం. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఆ సెస్ డబ్బే ఇప్పుడు జమ చేసి చనిపోతే 6 లక్షలు, మరి దెబ్బలు తగిలితే 5 లక్షలు, మరి 4 లక్షలు, వికలాంగులైతే పెళ్లికి ఒక 20,000 ఈఎస్ఐను బాగా విస్తరించడానికి అవకాశం ఉంది. కార్మికులకు సేవ చేసే అవకాశం ఉంది. తప్పకుండా ఈఎస్ఐ సౌకర్యం మెరుగుపరిచేదానికి మన లెటర్ వచ్చింది. 21,000 చేశారు. మేము ఈ మధ్యన మరి దీన్ని పెంచాలని చెప్పని గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నది.